అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో తెలియచేయండి. ఇది నైట్ నుంచి తీసిన వ్లాగ్ అండి, మార్నింగ్ వరకు. నైట్ ఏం జరిగింది అనేది కూడా వ్లాగ్లో షేర్ చేయడం జరుగుతుంది. ఈ ఈ వీడియోలో అయితే సగం వరకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, పూర్తిగా అయితే ఇవ్వట్లేదు. వీడియోలో అంటే ఏమీ అంత ఎక్కువగా ఏమీ ఉండదు, నార్మల్ న్యాచురల్గానే ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది నాకు. ఇంకా ఇల్లు అనేది తుడుస్తున్నాను. కొంచెం లేట్ అయింది తుడవడం, లైట్లు వేయకముందే తుడాలి. కాకపోతే కొంచెం ఒక్కసారి బద్దకంగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం లేట్గా తుడుస్తున్నాను అనమాట. ఇల్లు అన్నీ క్లీనింగ్, ఎందుకంటే వంట అనేది చేయడం లేదు. మార్నింగ్ వండినవి కొన్ని ఉన్నాయి, చపాతీ కూడా ఉంది కాబట్టి ఇంకా వంట అనేది ఏం చేయట్లేదు. ఇక్కడ ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను. మీకు పక్కన సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి కదా, పక్కన వర్క్ అవుతుంది. నేను వాయిస్ ఓవర్ అనేది ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే 6:30, 7 అలా ఇస్తున్నాను. అప్పటికే వర్క్ అనేది స్టార్ట్ చేశారు. పక్కన డిస్టర్బెన్స్ వస్తుంది. ఇల్లు అనేది తుడుచుకుంటూ, ఇల్లు అనేది నేను ఎప్పుడు 2 టైమ్స్ తుడుస్తానండి. ఫస్ట్ ఒకసారి తుడిచిన తర్వాత రెండోసారి మళ్ళీ ఇంకొకసారి తుడుస్తాను. ఎందుకంటే నాకు క్లీన్ అయినట్టు అనిపించదు. అందుకోసం అని చెప్పేసి 2 సార్లు తుడుస్తాను. అప్పుడు నాకు ప్రాపర్గా క్లీన్ అయినట్టు అనిపిస్తుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం బట్టలు అయితే ఉన్నాయి. మార్నింగ్ అయితే బట్టలు ఉతకలేదు, నానబెట్టేశాను, కానీ ఉతకడం ఎందుకు అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఒకరు చనిపోయారు. ఇంకా బట్టలు ఇంకేమీ ఇవన్నీ చేయలేదు అన్నమాట. మామూలుగా అలా వదిలేశాను. వాళ్ళకున్న కార్యక్రమాలు అయిన తర్వాత బట్టలను ఉతికేసి అప్పుడు బయటను వేద్దామనేసి అనుకున్నాను. ఇంక ఈవినింగ్ మధ్యాహ్నం అయిపోయింది, కానీ ఇంకా కొంచెం ఎందుకో నాకు ఏమి చేయాలనిపించలేదు. తర్వాత ఈవినింగ్ ఇల్లు అనేది శుభ్రంగా ఊడ్చుకున్న తర్వాత బట్టలు అనేది వాషింగ్ మిషన్ వేస్తున్నాను. ఈ వాషింగ్ మిషన్ సరిగా పనిచేయటం లేదండి, నీళ్ళు అనేది జాడించడం లేదు. జస్ట్ ఉతికేస్తుంది కానీ జాడించడం లేదు. తీసి మళ్ళీ మనం జాడించుకోవాలి. ఇక్కడ వాషింగ్ మిషన్ వేస్తున్నాను. మరి అలా వదిలేస్తే స్మెల్ వచ్చేస్తాయి, ఎందుకంటే నానబెట్టి ఉన్నాయి. ఉదయమే ఉతికేద్దాం అనుకున్నాను, కానీ పరిస్థితులు బాగోకపోవడం వల్ల నేను ఉతకలేదు. బయట కొంచెం బాగలేనప్పుడు మనం బట్టలు ఉతికేయాలి అంటే చేయకూడదేమో, నాకు తెలీదు. నేనైతే ఏమీ చేయలేదు. నేను వాటర్ కూడా తీసుకురాను, అంటే మున్సిపల్ వాటర్ వస్తుంది కదా. ఏమో పల్లెటూరులో కూడా అలాగే ఉండేది. ఎవరైనా ఖాళీ చేసినప్పుడు ఎవరు ఏమీ చేసేవాళ్ళు కాదు, ఎక్కడ పనులు అక్కడ ఆఫ్ చేసుకునేవాళ్ళు. అలా ఉండేది మాట. ఫుడ్ కూడా వండుకునే వాళ్ళు కాదు, అంటే కొంచెం దగ్గరలో ఉన్నవాళ్ళు. మనకు కనపడుతూ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం కొంచెం దూరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం కూడా ఫుడ్ ఏమి తినేవాళ్ళం, వాళ్ళ బాగా ఉన్నప్పుడు. ఇంకా నైట్ అయిపోయింది. ఇప్పుడు ఏ టైం అయితే బట్టలు అవన్నీ వేస్తాను, సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయిందండి. మామూలుగా పడలేదు, చాలా చాలా ఎక్కువగా పడింది. ఇంకా వీడియోస్ ఏమైనా షూట్ చేద్దామని అనుకున్నాను, కానీ ఆ సౌండ్ మరీ వర్షం రాకముందు మెరుపులు ఫుల్ సౌండ్ వచ్చేసింది. ఇంకా నాకు భయం వేసింది అనమాట. మీకు అనిపిస్తుంది కదా, మామూలుగా వర్షం నాకు మామూలుగా పడలేదు. ఎప్పుడు అంత ఎక్కువ వర్షం నేను చూడలేదు. దారులాగా చాలా పెద్దగా వచ్చేసింది. ఆ సౌండ్కి నేను ఇంకా భోజనం కూడా నేను తినలేకపోయాను, ఎందుకంటే అంత పెద్ద సౌండ్ వస్తున్నప్పుడు కూడా తినడం అంటే నా వల్ల కాదు. ఇప్పుడనే కాదు, ఎప్పుడు కూడా పెద్ద పెద్ద సౌండ్లు వచ్చినప్పుడు మాత్రం తినలేను నేను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు చిత్రం ఏంటంటే కరెంట్ పోలేదు, ఇంత పెద్ద వర్షం పడుతున్నా సరే. ఇదిగోండి ఎలా ఉందనే సిచ్యువేషన్. ఇక్కడ నుంచి మేము రియల్ వాయిస్ మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. వ్లాగ్ అయితే పూర్తిగా చూడండి. అలాగే వ్లాగ్ నచ్చితే లైక్ అయితే ఉంది. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చూడండి.
గాలి వర్షంలో ఫుల్గా వచ్చేస్తుంది. బాగా ఎక్కువ వర్షం పడింది. అలా ఎక్కువైపోయింది. ఎప్పుడు ఎంత వర్షం వస్తుందని అనుకోలేదు. చాలా ఎక్కువ వర్షం పడింది. నాకైతే గంట పడిందండి. చాలా ఎక్కువ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. పెద్ద సౌండ్లు మొబైల్లో అయితే మీకు ఏమో అంత సౌండ్ వినిపించట్లేదు, కానీ రియల్గా అయితే చాలా ఇంటర్నెట్ అయితే పడిపోయినట్టుగా అనిపించదు. అది కూడా సరిగా పడుకోలేదు వర్షం తగ్గినంత వరకు. మాకు ఇంటి చుట్టూ వాటర్ వస్తుంది అన్నమాట. అంత ఎక్కువ వాటర్ నేను ఇంట్లో అయితే వచ్చి ఇప్పుడు 2 years 1.5 year అవుతుంది, కానీ ఇంత వాటర్ అయితే ఇక్కడ ఇంటి వాళ్ళు అయితే బట్టలు అనేవి ఫుల్గా తడిచాయి. మళ్ళీ అవి మార్నింగ్ తీసేసి మళ్ళీ ఇంకోసారి జాడించి ఎండబెట్టాలి. వర్షం నీళ్ళు పట్టి అవి రకమైన స్మెల్ వస్తుంది నిశ్వాసం లాగా. మళ్ళీ ఇంకో డబుల్ పని పడుతున్నట్టు. ఇంత వర్షం పడుతుందో అనుకోలేదు. లోపల వేసాను కాబట్టి ఒలుకుట్లా పెట్టేస్తుంది లోపలికి. గాలికి వర్షం అనేది ఇంట్లో కిటికీల వరకు వచ్చిందండి. ఆ చిటికీలో మా వరండాలో దానివల్ల మనం జాడించాలి. ఆ ఉరుములు అనేవి లేకపోతే కొంచెం ప్రశాంతంగా అనిపించేదండి. కానీ పెద్ద పెద్ద సౌండ్లు వీడియో కూడా సరిగ్గా తీయలేదండి, ఎందుకంటే నాకు సౌండ్లు భయపడితే లోపలికి వచ్చేస్తుందండి. ఈ ఫోన్ అయితే ఒక దగ్గర పెట్టేసి అలా వదిలేసాను. దానివల్ల కొంచెం వీడియో అనేది ఇలా తీసాను. ఇంకా చిరుకులు పడిపోతుందని కూడా మళ్ళీ లోపలికి తీసుకొచ్చాను అనమాట. అంతా ఎక్కువ గాలి వల్ల చిరుకులు కూడా లోపలికి కూడా వచ్చేసాను. ఇక్కడైతే మెట్ల మీద వాటర్ చూడండి ఎంత ఎక్కువగా వస్తుందో. పైనుంచి వాటర్ అంతా మేడ మీద వాటర్ అంతా ఇలా ఇంట్లోకి ఇలా వచ్చేసేది అనమాట. ఈ పక్క సైడ్ కూడా మాకు సండ్ ఉంటుంది, అందులో కూడా వాటర్ వచ్చి ఫుల్గా అటు ఇటు మొత్తం 3 వైపుల నుంచి వాటర్ రావడం వల్ల ఇంకా ఇంటి ముందు పెద్ద వరదలా తయారైంది. ఇంత పెద్ద వర్షం వచ్చింది. మీకు వీడియోలో కనిపిస్తుంది తక్కువ కనిపిస్తుంది, చాలా ఎక్కువ వాటర్ ఉంది. ఇంకా ఇంటి ముందు చూసారుగా ఎంత వాడుతుందో. మీకు తక్కువగానే కనబడుతుందని చాలా ఎక్కువగా ఉంటుంది. వారబండ వరకు బయటకు అడుగు పెడితే నీటిలో అడుగు పెట్టడమే అలా ఉంటుందంట. బయట మెరుపులు చూస్తున్నారు కదా, ఎంత మామూలుగా లేదు. నేను చేస్తున్నాను కానీ భయం వేస్తుంది. పెద్ద మెరుపు వచ్చినప్పుడు వెంటనే లోపల పారిపోయి కరెంట్ లైట్ వరకు ఉంటుంది ఫోన్కి అలా. అన్నయ్య నెట్ వాడుతున్నాడు. ఆపేమని అది ఆపడు.
కొంచెం వర్షం అయితే తగ్గింది, మరీ పూర్తిగా తగ్గలేదు కానీ కొంచెం తగ్గింది. అక్కడ వాటర్ అనేది నిలిచిపోయింది. అక్కడ కొంచెం కన్నలా ఉంటుంది, అది మూసిపోయి అనమాట. పైన డస్ట్ అంతా వచ్చేసి వాటర్ లోపలికి వెళ్ళకుండా అడ్డేస్తుంది అనమాట. అది తీద్దామని బయటకు వచ్చాను. చేతితో కొంచెం పక్కన తీసేస్తే వాటర్ పక్కన వెళ్ళిపోతుంది కదా డస్ట్. ఇంకా మార్నింగ్ అంటే ఇంక కడుగుతాను అనుకుంటే కడగడం లేదు, ఎంతవరకు పడుతుంది తెలియదు వర్షం. ఇది మార్నింగ్ అండి. టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. 6 అవుతుందండి. నీళ్ళు అనేది ఇంటి ముందు పోస్తాను. చాలా డస్ట్ ఉంటుంది, చూడడానికి కూడా బాగాలేదు, అందుకే మీకు వీడియోలో పెట్టలేదు. మళ్ళీ రెండోసారి కడుగుతున్నాను అనమాట. పై నుంచి డస్ట్ అంతా కిందకి వచ్చేసింది, మళ్ళీ కడుగుతున్నాను. ఒకసారి నీళ్ళు అనేది శుభ్రంగా కొట్టేసి మళ్ళీ నాకు నైట్ పడుకున్నప్పుడు ఇదే గుర్తుంది. పైన డస్ట్ అంతా వచ్చేసి ఇంటి ముందు చండాలంగా కనిపిస్తుంది, మంచి రాకు ఉంటుందని చెప్పేసి నేను మార్నింగ్ లేచి పని చేస్తున్నాను అనమాట. ఇంకా నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కుంటున్నాను. ఫినాయిల్ కూడా వేసాను. మనం వర్షం పడినప్పుడు రకమైన నీళ్ళు స్మెల్ వస్తూ ఉంటుంది, బాగోదు కదా. ఇలా నీళ్ళని పోసి కడిగేసుకుని శుభ్రంగా ఇంట్లోకి వచ్చేసాను అనమాట. తర్వాత ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోకి. మార్నింగ్ తీసిన వెంటనే క్లిప్ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బట్టలు అయితే కొంచెం పిండి ఆరబెట్టానండి, నీట్గా ఆడించేసి. లైట్గా ఎండ అనేది వస్తుందేమో చూద్దాం. మళ్ళీ మబ్బుగా కూడా అనిపిస్తుంది, చూడాలి. మళ్ళీ ఇవాళ కూడా వర్షం పడుతుందేమో. ఇలా నీట్గా కడిగేసుకున్నాను ఇల్లు అనేది. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేవలేదు, పక్కింట్లో కూడా ఎవరు లేవలేదు. ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే. బ్లాగ్ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.